మనకి ఏపీ టెట్లో 10వ తరగతి 9వ తరగతిలో తెలుగు సబ్జెక్టులో కొన్ని పాఠాల పేర్లు, పాఠం యొక్క కవి, అదేవిధంగా ప్రక్రియ, ఇతివృత్తం, నేపథ్యం. సో వీటి గురించి ఖచ్చితంగా 5 మార్కులు అయితే మీకు ఏపీ టెట్లో డిఎస్సిలో ఉంటాయి కనుక జాగ్రత్తగా వీడియో చూడండి. ఇది తెలుగు సబ్జెక్టులో 10వ తరగతి 1వ పాఠంలో చిత్రగీవం యొక్క కవి ధనగోపాల్ ముఖర్జీ, ప్రక్రియ అనువాదకత, ఇతివృత్తం శాస్త్రీయ పరిశీలన. దీనికి నేపథ్యం వచ్చి పావురాల జీవనానికి సంబంధించిన అతి సూక్ష్మ వివరాలు తెలియజెప్పడం ఉద్దేశంగా గల పాఠం చిత్రగ్రీవం. తర్వాత 2వ పాఠము భిక్ష. దీని కవి శ్రీనాథుడు. ఇది కాశీఖండంలోంచి తీసుకునబడింది. ఇతని యొక్క శ్రీనాథులు బిరుదులు కవి సార్వభౌమ, ఉభయ వాక్ప్రౌఢి, సూక్తి వైచిత్రి, ఉద్దండలీల. ఇది ప్రక్రియ పద్యము, ఇతివృత్తము మానవ స్వభావం. రచనలు ఇతని యొక్క శ్రీనాథుడి యొక్క రచనలు మరుతాట చరిత్ర, శాలివాహన సప్తశతి. నేపథ్యం వ్యాసుడు శిష్యులతో కలిసి భిక్షకు బయలుదేరడం ఈ పాఠం నేపథ్యం. మీకు ఎగ్జామ్లు ఎలా అడుగుతారంటే వ్యాసుడు శిష్యులతో కలిసి భిక్షకు బయలుదేరడం ఈ పాఠ నేపథ్యం అని కింద ఆప్షన్స్లో భిక్ష అనే ఆప్షన్ ఇచ్చుంటాడు. దాన్ని మీరు భిక్ష అనే ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. తర్వాత గోరంత దీపాలు. దీన్ని రచించింది శ్రీ పులికంటి కృష్ణారెడ్డి. ప్రక్రియ కథ సామాజిక సేవ, ఇతివృత్తం వచ్చి మానవ సంబంధాలు. దీని నేపథ్యం ఏంటంటే సమాజ సేవ చేసేవారు తమ ఆస్తి పాస్తులతో సంబంధం లేకుండా అనాథలను చేరదీసి చదివించే వారున్నారు. అటువంటి వ్యక్తి చేసినటువంటి పనే దీని యొక్క ప్రక్రియ. నెక్స్ట్, రైలు ప్రయాణంలో తటస్థించిన ఓ బాలుని చేరదీసి చదివిస్తే దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో తెలిపేదే ఈ యొక్క పాఠము నేపథ్యం. మాణిక్యవేణ. తర్వాతది మాణిక్యవేణ. దీని కవి విద్వాన్ విశ్వం. ప్రక్రియ వచన కవిత, ఇతివృత్తం సామాజిక స్పృహ. దీని నేపథ్యము మానవ జీవితంలో ముడివేసుకున్న కళలు, సాహిత్యం అనాదిగా సంక్రమించిన ఆస్తి అని తెలుపుతూ విజ్ఞాన మార్గంలో ప్రయాణించిన సంస్కృతిని గౌరవించాలని ఉద్దేశంగా గల పాఠము మాణిక్యవేణ. తర్వాత పాఠము సముద్ర లంఘనం. దీన్ని రచించింది అయ్యలరాజు రామభద్రుడు, 16వ శతాబ్దము. దీని ప్రక్రియ ప్రబంధ పద్యం. అదేవిధంగా ఇతివృత్తం వచ్చి వర్ణన. దీని నేపథ్యం ఉద్దేశము సీతాన్వేషణలో భాగంగా ఆంజనేయుని బృందం దక్షిణ దిక్కునకు చేరుతుంది. సుగ్రీవుడు ఏ దేశానికి మంత్రి? కిష్కంద దేశానికి సుగ్రీవుడు మంత్రి. తర్వాత పాఠం మా ప్రయత్నం. ఓకేనా, మా ప్రయత్నము. దీంట్లో ప్రక్రియ వచ్చి పీఠిక, ఇతివృత్తము శ్రీ సాధికారత. దీని నేపథ్యం మా ప్రయత్నం పాఠం ఉద్దేశం ముందు మాటను పరిచయం చేయడం. తర్వాత శతక మధురిమ. ఈ శతక మధురిమలో చాలామంది కవులు ఉన్నారు. దీనికి ప్రక్రియ వచ్చి పద్యము, ఇతివృత్తం వచ్చి నైతిక విలువలు. ఏనుగు లక్ష్మణ కవి. ఇతను రచించింది సుభాషిత రత్నావళి, మారద వెంకయ్య భాస్కర శతకము, కంచెర్ల గోపన్న దాశరథి శతకం, దూర్జటి శ్రీకాళహస్తీశ్వర. తర్వాత మాతృభావన గడియార వెంకటశేషయ్య శాస్త్రి గారు. దీనికి ప్రక్రియ వచ్చి పద్యము, ఇతివృత్తం స్త్రీల పట్ల గౌరవం. ఇతని యొక్క బిరుదులు గడియార వెంకటశేషయ్య శాస్త్రి గారి బిరుదులు కవితావతంస, కవి సింహ, అవధాన, పంచావన. నేపథ్యం శివాజీ మొదటి దండయాత్రలో కళ్యాణి దుర్గాన్ని జయించినవాడు అబ్బాజీ సోన్ దేవుడు. తర్వాత అమరావతి. దీన్ని రచించింది రచయితల బృందం రచించారు. దీనికి ప్రక్రియ వ్యాసము, ఇతివృత్తము సాంస్కృతిక వైభవం. డెఫినెట్గా ఏపీ టెట్లో అయినా డిఎస్సిలో అయినా మీకు వ్యాసం ఒకటి ప్రక్రియ అడుగుతాడు, ఇతివృత్తం అడుగుతాడు, పాఠం పేరు ఇచ్చి దాని యొక్క రచయిత పేరు అడుగుతాడు, ఆ పాఠం యొక్క నేపథ్యం కూడా అడుగుతాడు. ఓకేనా. జానపదుని జాబు. దీన్ని రచించింది బోయి భీమని, చాలా ఇంపార్టెంట్. ఇతని యొక్క రచనలు పాలేరు, దీపసభ, గుడిసెలు కాలిపోతున్నాయి, పైరుపాట, మానవుని మరో మజిలీ. ఇతని నాటకాలు పాలేరు, కూలిరాజు, బిరుదులు పద్మశ్రీ, పద్మభూషణ్. ఇతని యొక్క నేపథ్యం, ఈ పాఠం నేపథ్యం ఏంటంటే జానపదుని జాబు పాఠం బోధనోద్దేశం, జానపదులు
కష్టాలు, గ్రామాల్లో కష్టాలు, సమస్యలు. వెన్నెల పాఠం ఇది రచించింది ఎర్రన. ఇతను 14వ శతాబ్దం చెందినవతుడు. ఇతని బిరుదులు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు. రచనలు భారతదేశంలో అరణ్య పర్వశేషం, హరివంశం, నృసింహ పురాణం, రామాయణం. ఇతని ఈ పాఠం యొక్క ప్రక్రియ పద్యము, ఇతివృత్తము, ప్రకృతి వర్ణన. చివరగా ధన్యుడు పరవస్తు చెన్నై సూరి చాలా ఇంపార్టెంట్. దీని యొక్క నేపథ్యము, ధన్యుడు పాఠం నేపథ్యము సజ్జన సాంగత్యం ఎప్పటికీ మంచిది, అంటే మంచి వాళ్ళ యొక్క సాంగత్యం ఎప్పటికి కూడా మంచిది. దీని ప్రక్రియ కథ, ఇతివృత్తం వచ్చి విలువలు. తర్వాత 9వ తరగతిలో శాంతికాంక్ష దీన్ని రచించిన తిక్కన. ఇతడు 13వ శతాబ్దానికి చెందినవాడు. ఇతిహాసం వచ్చి ప్రక్రియ, శాంతి స్థాపన వచ్చి ఇతివృత్తం. దీనికి నేపథ్యం ఏంటంటే మహాభారతంలో మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్ళ అరణ్యవాసం, ఓకేనా, శ్రీకృష్ణుడి గురించి. సంజయుని కౌరవులు పాండవుల వద్దకు పంపిస్తారు రాయబారిగా. ద్రుపద పురోహితుని పాండవులు వద్దకు కౌరవులు రాయబారిగా పంపిస్తారు. ఇతని యొక్క తిక్కన రచన ఏంటంటే నిర్వచనోత్తర రామాయణం, మహాభారతం. ఇతని యొక్క బిరుదులు ఉభయ కవి మిత్రుడు, కవి బ్రహ్మ. నెక్స్ట్ తర్వాత పాఠం స్వభాష. దీన్ని రచించింది పానుగంటి లక్ష్మీ నరసింహారావు. అధిక్షేప వ్యాసం వచ్చి ప్రక్రియ, భాషాభిరుచి వచ్చి ఇతివృత్తం. నేపథ్యం మనలోని విపరీత పోకడలను వ్యంగ్యంగా ఎత్తి చూపి భాషాభిమానం పెంచడం ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం. స్వభాష అనే వ్యాసంలో సభకు అధ్యక్షుడు, పేరున్న వకీలు. ఆంగ్లంలో అడిసన్ దొర రాసిన స్పెక్టేటర్ వ్యాసాలే పానుగంటి వారి సాక్షి వ్యాసాలకు మూలం. సాక్షి వ్యాసాల్లో ప్రధాన పాత్ర జంగాల శాస్త్రి. తర్వాత పాఠము శివతాండం రచించింది పుట్టపర్తి నారాయణాచార్యులు. గేయ కవిత, ప్రకృతి వర్ణ. గేయ కవిత వచ్చి ప్రక్రియ, ప్రకృతి వర్ణన వచ్చి ఇతివృత్తము. ఇతని యొక్క బిరుదులు పుట్టపర్తి నారాయణాచార్యులు బిరుదులు సరస్వతి పుత్ర, పద్మశ్రీ. నేపథ్యం ఏంటంటే శివతాండం యొక్క నేపథ్యము పిల్లల్లో సృజనాత్మకతను, భాషాభిరుచిని, అదేవిధంగా ప్రకృతి ఆరాధనను పెంపొందింపజేయడం ఉద్దేశంగా గల పాఠం ఏంటంటే ఈ యొక్క శివ. తర్వాత పాఠము ప్రేరణ. దీన్ని రచించిన అబ్దుల్ కలాం. ఆత్మకథ వచ్చి ప్రక్రియ, వ్యక్తిత్వ వికాసం వచ్చి ఇతివృత్తం. ఇతని యొక్క రచనలు ఒక విజేత ఆత్మకథ. బిరుదులు పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న అబ్దుల్ కలాంకి. నేపథ్యం ఇదేంటిది, ప్రేరణ నేపథ్యం ఏంటంటే సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలు అధిరోహించిన మహాన్ యొక్క జీవితం గురించి. అతనే ఎవరు, అబ్దుల్ కలాం. అదేవిధంగా MITలో కలాం ఆలోచనలను తీర్చిదిద్దిన వారు ఎవరంటే ప్రొఫెసర్ స్పాండర్, ప్రొఫెసర్ KAV పండలై, ప్రొఫెసర్ నరసింహారావు. తర్వాత చూడడం అనే కళ. దీన్ని రచించింది జిడ్డు కృష్ణమూర్తి. వ్యాసం వచ్చి ప్రక్రియ, ప్రకృతి పరిశీలన వచ్చి ఇతివృత్తము. ఇతని యొక్క రచనలు ధ్యానం, స్వేచ్ఛ, నీవే ప్రపంచం, గరుడయానం మొదలగునవి. ఈ పాఠం యొక్క నేపథ్యంలో వినడం, మాట్లాడడం, చూడడం, పరిశీలించడం వంటి జీవన నైపుణ్యాలు. తర్వాత పాఠం పేరు భూమిపుత్రుడు, శ్రీ దువ్వూరి రామిరెడ్డి. పద్యం వచ్చి ప్రక్రియ, గ్రామీణ జీవనం వచ్చి ఇతివృత్తం. నేపథ్యం రైతుల గురించి తెలియజేయడమే పాఠ్యాంశ ఉద్దేశంగా గలది భూమిపుత్రుడు. బతుకు పుస్తకం రచించి సావిత్రి. పుస్తక పరిచయం వచ్చి ప్రక్రియ, మానవత్వ విలువలు వచ్చి ఇతివృత్తం. బందిపోట్లు కవిత ప్రసిద్ధమైనది. తర్వాత నేపథ్యం వచ్చి పుస్తకాలను లోతుగా అధ్యయనం చేయడాన్ని విద్యార్థుల్లో పెంపొందింపజేయడం బోధనోద్దేశంగా గల పాఠం ఏంటంటే బతుకు పుస్తకం. తర్వాత ధర్మదీక్ష, పిలక గణపతి శాస్త్రి. దీనికి కథ వచ్చేసి ప్రక్రియ, జీవకారుణ్యం వచ్చేసి ఇతివృత్తము. రచనలు రత్నాపహారం, మణిదీపిక, ప్రాచీన గాథ, అందని చందమామ, నాగమల్లిక అనేటివి ఇతని యొక్క రచనలు. ఎవరిది, పిలక గణపతి శాస్త్రి. దీని నేపథ్యం వచ్చి సున్నిత మనస్తత్వం, భూతదయ పిల్లల్లో పెంపొందించడం, అదేవిధంగా ఉద్దేశం గల పాఠము ఈ యొక్క ధర్మదీక్ష. అష్టాంగ ధర్మాలు కూడా ఉన్నాయి, వీటి గురించి కూడా బిట్ అడుగుతాడు. సమ్యక్ దృష్టి, సమ్యక్ వాకు, సమ్యక్ అంటే సత్యమైన, సమ్యక్ కర్మ, సమ్యక్ సంకల్పం, సమ్యక్ చేతనే, సమ్యక్ జీవనం, సమ్యక్ వ్యాయామం, సమ్యక్ భావన, ఇవన్నీ కూడా అష్టాంగ ధర్మాలు. తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఒక అర్థం అనేది ఖచ్చితంగా ఒక మార్కు ఉంటుంది. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో నుంచి తీసుకున్నటువంటి అర్థాలు, జాగ్రత్తగా చూడండి. అంకె అంటే వశం, అంబుది అంటే సముద్రం, అగము అంటే పాపం, అతుల సాటిలేని, అబ్ది సముద్రం, అశువులు ప్రాణాలు, ఇంతి స్త్రీ, ఉత్తరీయం కండువ, ఉదకము నీరు, ఎలమి సంతోషం, కాంస్యం కంచు, కాడు శ్మశానం, కినియు కోపించు, కురిమి స్నేహం. నేను వేరే వీడియో చేశాను సపరేట్గా, ఆ వీడియో చూడండి.